అందరికీ శుభోదయం. ఈరోజు మహాకవి దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి. దాశరథి కృష్ణమాచార్య తెలంగాణలోని ప్రస్తుత మహబూబాద్ జిల్లా చిన్నగూడూరులో 1925 జూలై 22వ తారీఖున జన్మించి చిన్నతనం నుంచే తనకున్నటువంటి సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకుంటూ చిన్నప్పుడు ఉర్దూ మీడియంలో చదువుకున్నప్పటికీ ఆయన ఎన్నో తెలుగు పద్యాలను చదువుతూ రాస్తూ సొంతంగా ఆ విధంగా పెరిగినటువంటి దాశరథి ఆనాటి కాలంలో తెలంగాణను పరిపాలిస్తున్నటువంటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో భాగస్వామ్యం అయ్యాడు. ఆ రోజు నిజాం నవాబు తెలంగాణను పరిపాలిస్తుంటే దొరలు, భూస్వాములు, దేశముఖులు తెలంగాణ ప్రాంతంలోని ప్రజలను పట్టి పీడిస్తుంటే ఆ దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, నిజాము నవాబుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో దాశరథి ఒక కవిగా మాత్రమే కాకుండా ఒక కార్యకర్తగా, ఒక యాక్టివిస్టుగా కూడా పాల్గొన్నటువంటి చరిత్ర దాశరథి కృష్ణమాచార్యది. తెలంగాణ అంటే దాశరథి, దాశరథి అంటే తెలంగాణ. కాళోజీ నారాయణరావు గారు ఒక సందర్భంలో చెప్తుంటారు, పుట్టుక నీదే, చావు నీదే, బ్రతుకంత దేశానిదని. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఉద్దేశించి కాళోజీ గారు చెప్పినటువంటి మాటను దాశరథి గారికి వర్తింపజేస్తే, దాశరథి పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా తెలంగాణది అని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. మూగబోయిన కోటి తమ్ముల గలాల పాట పలికించి కవిత జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఆయన చెప్పుకున్నాడు. మిత్రులారా, చిన్నతనం నుంచే ఆయన భాషల మీద చాలా అభిరుచిని పెంచుకున్నాడు. సంస్కృతంలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో ఎంతో పాండిత్యాన్ని సంపాదించినటువంటి కవి. నిజాము నవాబుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న కాలంలో అరెస్టులకు కూడా గురై జైలు జీవితాన్ని గడిపినటువంటి కవి. ఒక సందర్భంలో దాశరథి గారిని అరెస్టు చేసి నిజామాబాద్ జైల్లో ఉంచినప్పుడు పండ్లు తోముకోవడానికి అక్కడ ఇచ్చిన బొగ్గుతో కూడా గోడల మీద జై తెలంగాణ అంటూ నినాదాలు, అదేవిధంగా గోడ మీద తెలంగాణ స్వాతంత్రాన్ని కాంక్షించి గోడల మీద పద్యాలు రాసినటువంటి చరిత్ర మన దాశరథిది. ఇంకా దాశరథి గురించి చెప్పుకోవాలంటే చిన్నతనం నుంచే కవిత్వం మీద అద్భుతమైన ఆసక్తి ఉన్నటువంటి కవి. ఆయన చిన్నతనంలోనే 14-15 సంవత్సరాల వయసున్న కాలంలో 20-25 పద్యాలను ఆసువుగా చెప్పడం జరిగిందట. ఆ సందర్భంలో ఆ కళాశాల ప్రధానోపాధ్యాయులు ఉర్దూ మీడియం కళాశాల కాబట్టి ఆ కళాశాల ప్రధానోపాధ్యాయుడు దాశరథి తెలుగు మే ఏక్ దిన్ షార్ యాజం బనేగా అని ఆయన ప్రశంసలించిన, అంటే నీవు ఏదైనా ఒక రోజు భవిష్యత్తులో తెలుగులో ఒక గొప్ప కవితా చక్రవర్తి అవుతావు అని ఆ రోజు ఆ ప్రధానోపాధ్యాయులు గారు ప్రశంసించినట్లు మనకు తెలుస్తున్నది. ఇంకా చెప్పుకుంటే దాశరథి గారు రాసినటువంటి అనేక సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి పోయమ్స్, ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలను చేసి పొలాలు దున్ని భోషానములను నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే. ముసలి నక్కగా అభివర్ణించిన నిజాం నవాబును. ఈ నిజాం నవాబుది కాదు ఈ తెలంగాణ. నిజంగా తెలంగాణ ఎవరిదంటే రైతుది. ఈరోజు కష్టపడి పంటలు పండించి ఆ నిజాం ఖజానాకు పన్నులు చెల్లించి నిజాం నవాబు యొక్క ఖజానా బంగారంతో నిండి ఉండడానికి కారణమవుతున్న రైతుదే తెలంగాణ, ఈ రైతుదే తెలంగాణ అని నినదించినటువంటి గొప్ప కవి ఆ రోజు దాశరథి మాత్రమే కాదు, వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాప్ రెడ్డి, కాళోజీ ఇట్లాంటి కవులు ఎందరో ఆ రోజు తెలంగాణ స్వాతంత్రం కోసం ఆ నిజాం నవాబు నుంచి విముక్తి పొంది తెలంగాణ స్వేచ్ఛావాయువును పీల్చుకోవాలని చెప్పేసి జరిగినటువంటి ఆ పోరాటంలో ఎంతో మంది ఆ రోజు పాల్గొన్నారు. వాళ్ళ కళాన్ని, వాళ్ళ బలాన్ని మొత్తం దీనికోసం కేటాయించి పనిచేసినటువంటి కవులు. ఇంకా ఆయన ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు ఎందరో అనేటువంటి ఒక పోయాన్ని, అంటే చరిత్రకు, ప్రకృతికి, ఈ మనిషికి ఉండేటువంటి పరస్పర సంబంధాన్ని తెలిపేటువంటి ఒక అద్భుతమైన పాటను ఆయన విశ్వవ్యాప్తమైన ఆ పాట చాలా పాపులర్ సాంగ్ అది. అన్నార్తులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరము, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో అని ఇటువంటి అద్భుతమైన కవితా వాక్యాలు రాసినటువంటి దాశరథి. ఆయన చనిపోయి కూడా దాదాపుగా 38-40 సంవత్సరాలుగా వస్తుంది. అయినా కూడా ఆయన బ్రతికున్నన్ని నాళ్ళు
తెలంగాణ కోసము, తెలంగాణ అనే శ్వాసగా, తెలంగాణ అనే ధ్యాసగా, ఒక అభ్యుదయ దృక్పథంతో కవిత్వం మాత్రమే రాయకుండా ఆయన ఒక యాక్టివిస్ట్గా, ఒక ఉద్యమకారునిగా, ఒక ప్రజాపక్షం వహించినటువంటి మేధావిగా ఎన్నో కార్యక్రమాలను చేసినాడు. అదేవిధంగా ఆయన రాసినటువంటి ఎన్నో అద్భుతమైన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ కానీ ఇతరత్ర పురస్కారాలు కూడా లభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థాన కవిగా కూడా పనిచేసినాడు. తర్వాత రేడియోలలో ఎన్నో ప్రసంగాలు, తర్వాత సినిమా పాటలు కూడా ఎన్నో అద్భుతమైన సినిమా పాటలు రాసినటువంటి కవిగా కూడా పాఠకుల హృదయాలలో చిరస్థాయిలో నిలిచిపోయినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్య. ఈరోజు ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా తెలుగు విద్యార్థులుగా, తెలుగు అభిమానులుగా, తెలుగు పరిశోధకులుగా మనమందరం కూడా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మిత్రులారా, ఈ విషయం మీకు నచ్చినట్లయితే మన తెలుగు పోయిటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే.